హలో అండి. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి సంబంధించి మహారాష్ట్రలో కోయిలేషన్ కూటమికి సంబంధించి మహాయుతికి సంబంధించినటువంటి పొలిటికల్ టర్నింగ్స్ ఏవైతే జరిగినాయో దాని మీద కునాల్ కమ్రా ఒక పొలిటికల్గా ఒక సెటైర్ వేసే ప్రయత్నం చేశారు. ఆ సెటైర్ని డైజెస్ట్ చేసుకోలేని ఏక్నాథ్ షిండే తన అనుచరుల్ని కునాల్ కమ్రా ఆఫీస్ మీదకి పంపించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయించేసి ఒక పెద్ద రప్చర్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది జరిగిన దానికి కొద్ది రోజుల ముందే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి పాడ్కాస్ట్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రిటిసిజం ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ జనరల్గా కూడా డిసెంట్ ఇన్ డెమోక్రసీ డిసెంట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని జనరల్గా బయట ఉన్నటువంటి నానుడి. అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి కొద్ది రోజులకే ఏక్నాథ్ షిండే చేయించిన వీరంగం ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా చూడాలంటే, ఒక చదువు తక్కువ, బ్రాడ్ విజన్, బ్రాడ్ మైండ్ సెట్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తను ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా వికృత క్రీడ ఆడితే, ఆ వికృత క్రీడ మీద ఎవరన్నా పొలిటికల్గా సెటైర్ వేస్తే డైజెస్ట్ చేసుకోలేనిది. అది ఏక్నాథ్ షిండే కానివ్వండి, లేకపోతే నేరో మైండెడ్గా ఉన్నటువంటి బీజేపీలో ఏ లీడర్ అన్న, రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి బీజేపీలో గల్లీ లీడర్ ఎవరైనా సరే, వాళ్ళకు జనరల్గా కొంచెం బ్రాడ్ మైండ్ ఉండదు, పొలిటికల్గా వాళ్ళకు చాలా సంకుచిత భావం. వాళ్ళని ఎవరన్నా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ పాలసీస్ని వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్ అటాక్ చేసేదానికి పూనుకుంటారు. దానికి గ్లేరింగ్ ఎగ్జాంపుల్ కునాల్ కమ్రా మీద ముంబైలో అతని ఆఫీస్ మీద చేస్తున్నటువంటి శివసేన ఏక్నాథ్ షిండే అనుచరులు చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. అది బీజేపీ మిత్రపక్షాలు ఎవరైనా సరే వాళ్ళ పాలసీల మీద, ఆ పాలసీలు నచ్చక వాళ్ళు రాజకీయంగా ఏదైనా వికృత క్రీడ ఆడినప్పుడు ఎవరన్నా పొలిటికల్గా సెటైర్ వేస్తే, పొలిటికల్గా పేరడీ కానీ చేయగలిగితే వాళ్ళు ఎలా విధ్వంసానికి దిగజారుతారు, పర్సనల్గా డ్యామేజ్ ఎలా చేస్తారనే దానికి బెస్ట్ అండ్ క్లియరింగ్ ఎగ్జాంపుల్. అది కూడా ప్రైమ్ మినిస్టర్కి వచ్చి పాడ్కాస్ట్ చెప్పిన కొద్ది రోజుల్లోనే డెమోక్రసీకి సోల్ లాంటిది క్రిటిసిజం అని చెప్పిన కొద్ది రోజులకి ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి, వీళ్ళు ఎంత నేరో మైండెడో చూడండి. ఇలాంటి వాళ్ళు డెమోక్రసీలో ప్రజాప్రతినిధులుగా ఉండేదానికి అర్హులా? ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తి కానీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ కానీ, బీజేపీలో ఫర్ దట్ మ్యాటర్ ఏ లీడర్ అయినా కానీ వాళ్ళు క్రిటిసిజాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. డెమోక్రసీలో డిసెంట్ ఒకటి ఉంటుంది, డెమోక్రసీలో వాళ్ళ పాలసీస్ని అందరూ అగ్రీ అవ్వాలని లేదు అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ తెలియని వాళ్ళు ఈ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి కొద్ది పార్టీలు. అందులో బీజేపీ తర్వాత అత్యంత దగ్గరగా భావజాలానికి ఈ బేసిక్ ఈ అటాకింగ్ ట్రైట్ని అలవాటు చేసుకున్న వాళ్ళు ఏక్నాథ్ షిండే వాళ్ళు. అయితే కునాల్ కమ్రా చెప్పింది ఏంటి, ఏక్నాథ్ షిండే ఎలాంటి వికృత క్రీడ రాజకీయాల్లో, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆడాడు. బీజేపీ నుంచి శివసేన బయటకు వచ్చింది 2019 ఎన్నికల తర్వాత శివసేన నుంచి శివసేన బయటకు వచ్చింది, తర్వాత ఎన్సీపీ నుంచి ఎన్సీపీ బయటకు వచ్చి ఓవరాల్గా మహారాష్ట్ర ఓటర్లకి ఒక ఓటర్కి 9 బటన్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయించి ఆ కన్ఫ్యూజన్లో మహాయుతి గెలిచింది. దీనికి అంతటికి ప్రధాన కారణం ఏక్నాథ్ షిండే. అండ్ ఆ ఏక్నాథ్ షిండే కూడా ఏం చేశాడు, థానేలో రిక్షావాలా, మొహానికి గడ్డము, కళ్ళద్దాలు పెట్టుకొని మాయ చేసి జనాల్ని గౌహటి వెళ్ళి దాక్కొని ట్రైటర్గా మిగిలిపోయారు, గదారుగా మిగిలిపోయారని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అతను మంత్రాలయంలో కంటే ఎక్కువ మహారాష్ట్ర ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క ఒళ్ళో ఎక్కువ ఉంటాడని ప్యారడీ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేని ఏక్నాథ్ షిండే అనుచరులు, ఏక్నాథ్ షిండే శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళ అనుచరులు ఉన్నారో కునాల్ కమ్రా ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి వీరంగం సృష్టించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసేసి కునాల్ కమ్రా ఎక్కడ కనపడితే అక్కడ ఇంకా ఫిజికల్గా దాడి చేసేదని పూనుకున్నారు వీళ్ళు. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఏక్నాథ్ షిండే ఆడినటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడని ఎవరు క్రిటిసైజ్ చేయొద్దు, క్రిటిసైజ్ చేస్తే మేము విధ్వంసానికి దిగుతాం, దాడికి చేస్తాం, ఫిజికల్గా అటాక్ చేస్తాము అని వీళ్ళు చెప్పేదానికి దిగజారంటే వీళ్ళు ఇండియన్ పాలిటిక్స్లో, మరీ ముఖ్యంగా డెమోక్రసీలో అసలు డిసెంట్ అనేది ఒకటి ఉంటుంది, లేకపోతే వీళ్ళు నచ్చకపోతే వీళ్ళ పాలసీస్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు అనే బేసిక్ ట్రైట్, డెమోక్రసీలో ఉండేటువంటి బేసిక్ ట్రైట్ డిసెంట్ ఆర్ క్రిటిసిజం, దాన్ని మర్చిపోయి వీళ్ళు ఇంతలా దిగజారంటే అసలు వీళ్ళని ఏమనాలా? వీళ్ళకి ఏమన్నా రాజకీయంగా కొంచెమన్నా స్పృహ ఉందా? రాజకీయంగా ఏక్నాథ్ షిండేకి కొద్దిపాటి పరిజ్ఞానం, మెచ్యూరిటీ ఏమన్నా ఉందా? అండ్ అల్టిమేట్గా కునాల్ కమ్రా ఇంకోటి ఏం చెప్పారంటే, అల్టిమేట్గా ఎలియన్స్ మార్చడమే కాదు, ఒకళ్ళ తండ్రి వారసత్వాన్ని లాక్కున్నాడని చెప్పే ప్రయత్నం చేసి ఇంకో మాట అన్నాడు. నేను టెండూల్కర్ కొడుకుని లంచ్కి పిలిచి 2 గంటలు 3 గంటలు టెండూల్కర్ గురించి గట్టిగా బాగా మాట్లాడి
ఒక గంట తర్వాత టెండూల్కర్ నా తండ్రి అయిపోయాడు, నువ్వు ఇంకో తండ్రిని చూసుకొని అర్జున్ టెండూల్కర్తో అంటే అది ఎంత దారుణమో. ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే పార్టీని, ఉద్ధవ్ ఠాక్రే యొక్క తండ్రి అయినటువంటి బాలా ఠాక్రే ఒక భావజాలం మొత్తాన్ని లాక్కొని మేమే రియల్ శివసేన అంటున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అనేసి నిగ్గుదీసి అడిగే ప్రయత్నం చేశాడు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేని శివసేన ఏక్నాథ్ షిండే తన అనుచరుల్ని కునాల్ కమ్రా ఆఫీస్ మీదకి పంపించి విధ్వంసానికి దిగజారాడు. అండ్ దీని మీద మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు అక్కడ. అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి ఏక్నాథ్ షిండే బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదానికి, అక్కడ శివసేన పార్టీని నిట్టనీళ్ళలోనే చీల్చేదానికి, లేకపోతే బాల్ ఠాక్రే యొక్క భావజాలాన్ని రెండు ముక్కలుగా చీల్చి బీజేపీకి అనుకూలంగా ఒక ముక్కను తీసుకొచ్చి హెల్ప్ చేసినందుకు గాను ఈరోజు ఏక్నాథ్ షిండే మీద వచ్చినట్టు క్రిటిసిజం మొత్తాన్ని డైవర్ట్ చేసి కునాల్ కమ్రా మీద ఇంత ఫిజికల్గా దాడికి పూనుకుంటున్నారంటే బీజేపీతో అనుకూలంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ప్రజాస్వామ్యాన్ని డే లైట్గా ఎంత దారుణమైన మర్డర్ చేస్తున్నారో చూడండి. క్రిటిసిజమే ఉండద్దంటే ఎలా? రాజకీయంగా ఏక్నాథ్ షిండే కానీ బీజేపీ కానీ ఎలాంటి వికృత క్రీడ ఆడినా, అది ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి గౌహాటీలో దాక్కున్నా కానీ, తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ వచ్చినా కానీ, అక్కడి నుంచి మహారాష్ట్రకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేసినా కానీ ఎవ్వరు క్రిటిసైజ్ చేయొద్దంటే ఎలా? ఏ పార్టీ సింబల్ మీద ఎవరు తండ్రి పెట్టిన పార్టీలో గెలిచి ఒక రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మంత్రి దాకా ఎదిగి నిన్ను అంతలా ఆదరించిన శివసేనని, బాల్ ఠాక్రే యొక్క కుటుంబాన్ని ఇంతలా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఏమనద్దు, క్రిటిసైజ్ చేయొద్దంటే ఎలా? ఈ ఏక్నాథ్ షిండే చేసిన వికృత క్రీడ వల్ల ఈరోజు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? నాగ్పూర్లో మత కల్లోలాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏక్నాథ్ షిండే కదా. ఏక్నాథ్ షిండే బీజేపీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం రాకుండా ఉండగలిగితే ఈరోజు ఔరంగజేబు సెంట్రిక్గా మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈ ఉదంతం జరిగేదా? మహారాష్ట్రలో మత కల్లోలు ఇప్పుడు ఈ సీరియల్ ఈసారి జరిగేదానికి కారణము ఏక్నాథ్ షిండే మద్దతు బీజేపీకి బాసటగా నిలబడటం కాదా? బీజేపీ అనేది ఒకటి అధికారంలో లేకపోతే మహారాష్ట్రలో ఔరంగజేబ్ సెంట్రిక్గా మత కలహాలు జరిగాయా? అంటే బీజేపీ తన రాజకీయంగా ఎవరు ఉపయోగపడితే వాళ్ళని ఎలా అందలమెక్కిస్తుంది, వాళ్ళ కోసం ఏదన్నా ఎలా చేస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. భారతదేశంలో కునాల్ కమ్రా చేసిన తప్పు అయితే కాదు. దెర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దాని ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. అది ఏక్నాథ్ షిండే ఆడిన వికృత క్రీడను ఆయన పేరడీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అది దేశద్రోహమైన చర్య కాదు. అది మాట్లాడను కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏం మాట్లాడలేదు. పార్లమెంటరీ వితిన్ లిమిట్స్, వితిన్ ప్రిమైసెస్, వితిన్ ఫండమెంటల్ రైట్స్ లిమిట్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారంటే వీళ్ళు రాజకీయంగా ఎంత కుసంస్కారులో చూడండి. రాజకీయంగా ఎంత దిగజారిన భావదారిద్ర్యంలో ఉన్నారో చూడండి వీళ్ళు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా క్రీడ ఆడినా పర్లేదు, కానీ ఏక్నాథ్ షిండేని కానీ బీజేపీని కానీ దేశంలో ఎవడు ఏమనద్దంటే ఎలా? సో ఇది బీజేపీ అండ్ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కొద్దిపాటి పార్టీల యొక్క నైజం ఇది. వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళు రాజకీయంగా ఒక వికృత క్రీడ ఆడినప్పుడు వాళ్ళని ఎవరన్నా క్రిటిసైజ్ చేయగలిగితే ఇలా పర్సనల్ దాడికి దిగి నోరు ముప్పించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అది ఒక కునాల్ కమ్రా మీదే కాదు, దేశంలో ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్ అటాక్ చేస్తారు, కుదిరితే ఫిజికల్ అటాక్ చేస్తారు. ఇది బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి అండ్ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కొద్దిపాటి పార్టీలకు తెలిసిన విద్య ఏంటంటే వాళ్ళని ఎవరైనా పాలసీ పరంగా క్రిటిసైజ్ చేస్తే, వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఇలా ఫిజికల్ దాడి చేస్తారు, మానసికంగా క్షోభకు గురి చేస్తారు. అంతకు తప్ప వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళ అపోనెంట్ని ఎదుర్కొనే ధైర్య సాహసాలు బీజేపీకి కానీ, బీజేపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన బీజేపీతో పొత్తులో ఉండి శివసేన నుంచి బయటకు వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే కానీ లేదు అనేదానికి కునాల్ కమ్రా ఇన్సిడెంట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో బీజేపీ వాళ్ళకి డెమోక్రసీ మీద నమ్మకం లేదు, క్రిటిసిజం మీద నమ్మకం లేదు. నరేంద్ర మోదీ మొన్న ఏదో ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన పాడ్కాస్ట్లో ఏదో చెప్పారు, క్రిటిసిజం ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది. పైకి మీడియాలో మాట్లాడిన మాట, కానీ క్రిటిసిజాన్ని ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో అంటే మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోదీ. తర్వాత సెకండ్ వ్యక్తిగా ఇప్పుడు ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నారు మనకు. థ్యాంక్ యూ.